మన దేశంలో అల్లర్లు సృష్టించడానికి పాకిస్తాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. అయోధ్య రామ మందిరంపై దాడికి జరిగిన కుట్రను భగ్నం చేశారు నిఘా వర్గాలు. రెక్కి కూడా చేసిన ఉగ్రవాదిని దాడికి సిద్ధమవుతున్న సమయంలో అరెస్ట్ చేశారు. కాశ్మీర్లో ఉగ్రదాడులు చేస్తూ వచ్చిన పాకిస్తాన్ మళ్లీ వ్యూహం మార్చింది. దేశంలో అలజడులు సృష్టించి అస్థిరపరిచేందుకు పక్కా ప్లాన్ వేసింది. అయోధ్యలోని రామమందిరంపై దాడికి పక్కా ప్లాన్ చేసింది పాకిస్తాన్. అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్ చేసిన పాకిస్తాన్ ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహమాన్ను ఆ పనిపై పెట్టింది. ఫైజాబాద్లో మటన్ దుకాణం నడుపుతున్న అబ్దుల్ రెహమాన్ ఆటో డ్రైవర్గాను పనిచేశాడు. అనేకసార్లు రామాలయ పరిసరాల్లో రెక్కీ చేశాడు. కీలక సమాచారాన్ని పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకు చేరవేశాడు. అలాగే ఉగ్రదాడికి అవసరమైన ఆయుధాలను సిద్ధం చేసుకున్నాడు. దీనికోసం ఫైజాబాద్ నుంచి ఫరీదాబాద్కు చాలాసార్లు రైల్లో ప్రయాణించాడు. ఫరీదాబాద్లోని పాలీలో ఓ ఇంట్లో ఆయుధాలు దాచిపెట్టాడు. నిఘా వర్గాల నుంచి ఉప్పందడంతో ఫరీదాబాద్లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అబ్దుల్ రెహమాన్ను అరెస్టు చేసింది. అతడి నుంచి 2 హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలను అయోధ్యకు తీసుకొస్తుండగా నిందితుడిని పట్టుకున్నట్లు చెబుతున్నారు అధికారులు. మొత్తానికి అబ్దుల్ రెహమాన్ అరెస్టుతో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. తాజా పరిణామాలతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. రామాలయం వద్ద భద్రతను పటిష్టం చేశారు.